అలా కాదు కానీ మీరు అందరు మా చిత్తూరు వచ్చేసినారంటే మీ అందరికి మా చిత్తూరు వంటలు తినిపించి పంపించేస్తాను. ఏదేమైనా మా చిత్తూరు వంటలు అన్నింటిలో తగ్గేదేలే. అబ్బో మా గోదావరి వంటలు తిని చూడు చెప్తున్నా. ముఖ్యంగా కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, భీమవరం మిర్చి బజ్జీలు, అబ్బబ్బబ్బ వరల్డ్ ఫేమస్ అండి. అవునండి, పులస చెప్పు పులుసు, వేపుడు, అబ్బబ్బ చెప్తుంటే నోరు ఊరిపోతుంది. అలాగే కాకుండా ఖైరతాబాద్ గణపతి మెచ్చి లడ్డు కూడా మా గోదావరిలోనండి. అయినా మా శ్రీకాకుళం పప్పుసారి ఉప్పు సప్ప తింటే నోరు ఊరిపోతుంది. మన నెల్లూరు బొమ్మడాయి పులుసు, గుత్తొంకాయ కూర, అబ్బబ్బ ఎంత బాగుంటే ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు. అయినా మీరు ఎంత చెప్పినా మా నాటుకోడి పులుసు, రాగి సంగటి తింటే అస్సలు మర్చిపోరు. మా కృష్ణా జిల్లాలో లడ్డు, పులిహోర, రవ్వ దోశ బాగుంటాయండి. మా ఫుడ్డే కాదు, మా మర్యాదలు మేము చేసే హలో, మా హైదరాబాద్ ఇట్లా తక్కువ చూడకండి. మా హైదరాబాద్కి దమ్ బిర్యానీ, చికెన్ హలీం, మటన్ ఫ్రై ఇవన్నీ ఇష్టపడే ఎక్కడైనా దొరుకుతా? వేరే దేశాలకు వెళ్ళి వస్తారు ఇక్కడికి, అర్థమవుతుందా? అయినా మా శ్రీకాకుళం అమ్మాయి తక్కువ చూడకండి. ఎందుకంటే చూడడానికి ఇలా ఉంటాం కానీ అందరితో ఇట్టే కలిసిపోతామండి. రాయలసీమలు అంటే మీ సినిమాలో చూపినట్టు కత్తులు బాంబులు కాదు, మీ పక్కోడి కరుగులో ఉన్న బువ్వ పెట్టే గుణం మాది. అయినా మా గోదావరి అండి, గోదావరి అంటే ఆ పొచ్చటి పదాలు మీకే ఉన్నాయమ్మా.